రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలతో పాటు ముఖ్యమైన సూచనలు చేసింది. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని రైతులు భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు, ఆర్థిక సహాయం, సబ్సిడీలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఫార్మర్ రిజిస్ట్రీ అమలు చేయడం ద్వారా రైతుల వివరాలను ఒకే వేదికపై సమీకరించి అర్హులైన వారికి పథకాల లబ్ధిని నేరుగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ప్రత్యేకంగా 11 అంకెల యూనిక్ ఐడి నెంబర్ కేటాయించబడుతుంది. ఈ ఐడి ఆధారంగానే పీఎం కిసాన్, పెట్టుబడి సాయం, పంటల బీమా, వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు, డ్రోన్ల వంటి ఆధునిక పరికరాలపై రాయితీలు అందించనున్నారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాలన్నింటికీ ఫార్మర్ రిజిస్ట్రీ కీలకంగా మారింది. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం పొందాలంటే ఈ నమోదు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ గత ఏడాది నుంచి కొనసాగుతున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు అవగాహన లేక నమోదు చేయించుకోలేదని పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలంటే రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళాలి, లేదా తమ గ్రామంలోని విలేజ్ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. నమోదు పూర్తయిన వెంటనే యూనిక్ ఐడి నెంబర్ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తుంది. ప్రభుత్వ పథకాల లబ్ధి ఎవరికి చేరాలి అనే విషయంలో పారదర్శకత తీసుకురావడమే ఫార్మర్ రిజిస్ట్రీ లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగా గ్రామ స్థాయిలో అధికారులు ఇంటింటా తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని ప్రభుత్వం మరోసారి సూచిస్తోంది.